ఇక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ ని ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. గద్దర్పై బండి వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కు బయలుదేరారు కాంగ్రెస్ నాయకులు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ను ముట్టడిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? గాంధీ భవన్ దగ్గర కాసేపటి క్రితమే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ముఖ్యంగా గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వెళ్తూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక ఈ రోజు ఉదయం బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ తెలిసిందే. అటు గద్దర్ అవార్డులు ఏదైతే ప్రస్తుతం పద్మశ్రీ అవార్డులు ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న సీఎం మాట్లాడారు. కనీసం తెలంగాణకి ఏ అవార్డ్స్ ఇవ్వలేదు అంటూ చెప్పినటువంటి సమయంలో అసలు గద్దర్కి ఎందుకు అవార్డు ఇవ్వాలి? గద్దర్ అటు నెక్సల్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఎంతోమంది బీజేపీ నాయకుల్ని కూడా నెక్సల్స్ చంపేశారు. అలాంటి గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా కామెంట్ చేశారు. గద్దర్కి మేము అవార్డు బండి సంజయ్కి మధ్య మించింది. బండి సంజయ్ ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థమవుతుంది. బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి 10 ఇయర్స్ నుంచి 11 ఏళ్ల నుంచి వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది. మా తెలంగాణకి ఎన్ని పథకాలు తెచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు అని బండి సంజయ్ బహిరంగంగా చెప్పాలి. ఆయన చెప్తుండు ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ గారి పేరు పెట్టామని చెప్పేసి. బండి సంజయ్ పిఎం రోజ్గార్ యోజన అని ఎంతమంది తెలంగాణ ప్రజలకు మీరు ఇల్లు ఇచ్చారు? అదే అటల్ యోజన అని చెప్పి ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు? ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక సభ అయితే పిఎం గారిని, నరేంద్ర మోదీ గారిని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి 4 స్టెప్స్ దిగొచ్చి మాట్లాడారు. 4 స్టెప్స్ దిగొచ్చి తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పెద్దన్న మీరు లిస్టు పంపించలేదు, లిస్టు పంపించకుండా ఏ విధంగా అవార్డ్స్ ఇవ్వాలి అంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి ప్రధాన అంశం. లిస్టు మేడం 5 మంది పేర్లు లిస్టు పంపించాము. అందులో బండి సంజయ్ గారికి తెలియదేమో, మళ్ళీ వాళ్ళ పార్టీల వార్డులో అదే మన ఉందేమో, వాళ్ళు చెప్పలేదేమో తెలియదు. కానీ సీఎం గారు లిస్టు పంపించారు. ఈయన చెప్తున్నాడు కదా మేము ఇవ్వనీయమని, నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తిని ఎలాగిస్తామని చెప్తున్నాడు కదా. ఈరోజు మన తెలంగాణ వచ్చిందంటే కారణం అందులో పాత్ర పోషించిన గద్దరన్నకి బండి సంజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సో మొత్తానికి గాంధీ భవన్ దగ్గర ఒక్కసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేశారు. కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి కూడా అడిగి తెలుసుకుందాం. రేపు పొద్దున ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ క్రమంలో మేము తెలియజేస్తాం. అంటే నిజమే, మీకు తెలియంది ఏముంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే కాదు, యావత్తు తెలంగాణలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు అండగా ఉండే ఒక పెద్ద నాయకుడు ఈరోజు గద్దర్. ఈరోజు మీరు ఢిల్లీలో సిగ్గు శరం ఉంటే ఢిల్లీలో కూడా గద్దర్ గారిది ఒక విగ్రహం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. మీరు అది విడిచిపెట్టి పోయి ఇటు బీజేపీ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ చూసినాం. ఒక్కసారిగా అంటే ఈ రోజు ఉదయం కానివ్వండి, నిన్న కానివ్వండి, అనేక కామెంట్స్ బండి సంజయ్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు. మొన్న కూడా రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల పైన నేరుగా అటు మోదీ ఫోటో వేయాలి అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా బండి సంజయ్ పైన
కాంగ్రెస్ నాయకులు రీకౌంటర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు మాటల దాడి జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఆల్రెడీ పద్మ అవార్డ్స్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే కేంద్రం. సో కేంద్రం పద్మ అవార్డ్స్ లో ఇటు తెలంగాణ పైన చిన్న చూపు చూపించింది. కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. తెలుగు వారికి వచ్చినందుకు సంతోషపడుతూనే కనీసం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదంటూ నిన్న 26 జనవరికి గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో అటు సీఎం కామెంట్ చేశారు. వెంటనే ఈ రోజు దానిపైన బండి సంజయ్ రెస్పాండ్ అవుతూ కూడా అసలు కనీసం తెలంగాణ నుంచి పేర్లు కూడా ఇవ్వలేదు, పేర్లు ఇవ్వకుండా ఏ విధంగా పద్మ అవార్డ్స్ ఇస్తాము, ముందు మీరు పేర్లు ఇచ్చి తర్వాత మాట్లాడండి, కనీసం పద్మ అవార్డులు ఇవ్వడానికి గుర్తించడానికి తెలంగాణలో ప్రజలు కూడా లేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా కామెంట్ చేశారు. మరొక వైపు బండి సంజయ్ గద్దర్ కి అవార్డు ఇవ్వాలి అని పదే పదే కాంగ్రెస్ చెప్తున్నారు. గద్దర్ అవార్డులని ప్రకటించారు. అసలు గద్దర్ కి అవార్డు ఎందుకు ఇవ్వాలి, గద్దర్ ఏం చేశాడని ఇవ్వాలి అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. గద్దర్ అనే వ్యక్తి అటు నెక్సల్స్ మావోయిస్టు భావం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో మందిని ఎన్కౌంటర్ మావోయిస్టులు చేశారు. మా బీజేపీ నాయకుల్ని కూడా మావోయిస్టులు ఎంతో మంది చంపేశారు. అలాంటి భావాలు కలిగినటువంటి గద్దర్ కు అవార్డు ఎందుకు ఇవ్వాలి, గద్దర్ కి మేము అవార్డు ఇవ్వము అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఈరోజు ఉదయం నుంచి కూడా అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా అటు సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ కానివ్వండి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆది శ్రీనివాస్ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించారు. గద్దర్ ని మావోయిస్ట్ గా ఏ విధంగా చూస్తారు, గద్దర్ అనే వ్యక్తి ఉద్యమకారుడని ఏ విధంగా మీరు గుర్తించలేదా అంటూ కూడా ప్రశ్నించారు. మరొక వైపు ఆది శ్రీనివాస్ కూడా ఇదే మావోయిస్ట్ భావాలు, ఇదే నెక్సల్స్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలను చేయొచ్చు, ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ మీ బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రెసిడెంట్ గా చేసే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు, కానీ అవార్డు ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లం అంటూ కూడా ప్రశ్నించారు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇస్తారు అంటూ కూడా జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈటల ప్రెసిడెంట్ అవ్వడం ఇష్టం లేదా అంటూ కూడా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే గద్దర్ అంశంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతూ ఉంది, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం దానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ యువత మొత్తం కూడా కలిసి గాంధీ భవన్ నుంచి బీజేపీ వైపు దూసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో పోలీస్ ఇక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. బండి సంజయ్ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. రైట్ హేమ, అయితే గద్దర్కి సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఇంత దుమారం రేగుతున్న సమయంలో బండి సంజయ్ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారు, ఇంకా కూడా ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవట్లేదు. మరి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తున్నాయి, మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారంటే వెంటనే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మోరోవర్ గద్దర్ అనే వ్యక్తి తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఉద్యమకారుడు, ఉద్యమ నౌక అంటూ కూడా చెప్పుకుంటారు. గతంలో చూస్తే బీఆర్ఎస్ హయాంలో కనీసం కేసీఆర్ ని కలవడానికి వెళ్ళినటువంటి గద్దర్ ని అపాయింట్మెంట్ లేదు అని చెప్పి గేటు దగ్గర ఆపేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. ప్రస్తుతం మీరు కూడా గద్దర్ కి అవార్డు ఇవ్వము అంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కావాలని ఈ విధంగా డ్రామా చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ నినాదం ఒక్కటే, కానీ బయటికి వాళ్ళు వేరు వేరు అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు బండి సంజయ్ కామెంట్స్ ని వెనక్కి తీసుకోలేదు, అదే కామెంట్స్ కి కట్టుబడి ఉంటాను అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. తక్షణమే బండి సంజయ్ కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి గాంధీ భవన్ దగ్గర కూడా మనం చూడొచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడి నుంచి అటు వెళ్తారేమో అని భావించి వెంటనే ఇక్కడే ఎందుకు మొన్నటి ప్రయత్నంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సమయం